హాయ్, నేను మీ బొట్ట శివన్న. ఎస్ మీడియాకు స్వాగతం. మార్నింగ్ న్యూస్లో భాగంగా ఇవాళ ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లో ఏ వార్త వచ్చింది, స్థానిక సంస్థల ఎలక్షన్లు జరుగుతాయా లేదా, అదేవిధంగా కాంగ్రెస్ సర్కార్ బీసీ బిల్లు మీద ఏం మాట్లాడుతున్న విషయాన్ని తెలుసుకోవాలి. మిత్రులారా, ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారానే ఎక్కువ మందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్ మీడియాను బతికించండి. మీ బహుజన గొంతుగా బొట్ట శివన్న ఉంటాడనే విషయాన్ని తెలియజేస్తూ మొదటగా ఈనాడు దినపత్రిక ఏమంటుందో చూద్దాం. దీనవనితకు శాంతి కిరణం. నియంతృత్వంపై పోరాడిన వెంచుల ప్రతిపక్ష నేత మరియా కోరిన మాచాదోకు నోబెల్ శాంతి పురస్కారం అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఎవరైతే వెనిజులా ప్రతిపక్ష నేత అయినటువంటి మరియా కోరిన మాచాదోకు నోబెల్ పురస్కారం వచ్చిందంటే దానికి సంబంధించిన వార్త ఒక్కసారి చూద్దాం. నిరంకుశత్వమే అంధకారంలో కూరుకుపోయిన వెనిజులా ప్రజలకు ప్రజాస్వామ్య వెలుగులు పంచేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్న ధీరవనిత మరియా కోరినా మాచాదోకు అత్యంత పురస్కారం గౌరవం లభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలు నీళ్లు జల్లుతూ వెనిజులా ప్రతిపక్ష నాయకురాలని ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారానికి నార్వేజియన్ నోబెల్ కమిటీ ఎంపిక చేసింది. ప్రాణాలు తెగించి శాంతి మార్గంలో మచాదో చేస్తున్న కృషిని అందరూ స్ఫూర్తిదాయకం అంటూ అవార్డు ప్రకటించిన సందర్భంగా ప్రశంసించారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాడ్యూరో నేతృత్వంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారని కొనియాడారు. నానాటికి ముసురుకుంటున్న చీకట్లు ప్రజాస్వామ్యం దీర్ఘ రగిలిస్తున్నారని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఏదైతే వెనిజులా దేశంలో ప్రతిపక్ష నేత అయినటువంటి మరియా కొరినాకు శాంతి పురస్కారం వచ్చిందని, నోబెల్ బహుమతి వచ్చిందని దానికి సంబంధించిన వార్త. అక్కడ ఎక్కడైతే వెనిజులా నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతగా పోరాడుతుందంట, ఆమెకు అందుకే పురస్కారం ఇచ్చిందని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. అదేవిధంగా ఇదే నోబెల్ బహుమతికి ట్రంప్ కూడా పోటీ పడడం జరిగింది. నేను 7 దేశాల్లో యుద్ధాలు నాటిన నాకు కూడా రావాలని చెప్పి అడగడం జరిగింది. దానికి సంబంధించిన మరో వార్త ఉంది, దాంట్లో చూద్దాం. ట్రంప్ కలలు కలలాయే. అమెరికా అధ్యక్షుడు దక్కని నోబెల్ శాంతి బహుమతి. నోబెల్ శాంతి పురస్కారం గురించి దాదాపు గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఈ ఏడాది చర్చ నడిచింది. అది ఎవరిని వర్ధిస్తుందని ప్రపంచవ్యాప్తంగా చాలామంది క్షుణ్ణంగా దాకా ఉత్కంఠగా ఎదురు చూశారు. ఇందుకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు యుద్ధాలను ఆపారని, శాంతి బహుమతి తాను అర్హునని ఇటీవల కాలంలో పదే బహిరంగంగా చెప్పారు. తనకు తాను డంకా బజాయించుకున్న నోబెల్ కోసం ల్యాబింగ్ కూడా దిగారని, అయినప్పటికీ నిరాశ ఎదురని చెప్పి ఏదైతే ప్రపంచంలో శాంతి బహుమతి ఈ ఏడాది వచ్చే శాంతి బహుమతి కోసం డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా నేను 7 యుద్ధాలు ఆపినా అని చెప్పి తనకు తానే చాలా సందర్భాల్లో చెప్పడం ఉన్నాయి. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గతంలో కూడా భారత్కు పాక్ మధ్య జరిగిన సింధూర్ యుద్ధాన్ని కూడా నేనే ఆపినని చెప్పి సంచలనమైన కామెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన దానికి నేను అరుణ్ని ఈ ప్రపంచ శాంతి బహుమతి అని చెప్పి పోటీ పడినట్టు లాబింగ్ కూడా చేసిందంటే దానికి సంబంధించిన వార్త రావడం జరిగింది. మిత్రులారా, మరో వార్త. బళ్ళల్లో అల్పాహారం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. ఏటా 400 కోట్ల అవసరమని అంచనా. ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదన అంట. ఏదైతే ప్రభుత్వ స్కూళ్ళల్లో మార్నింగ్ టిఫిన్ కూడా పెట్టే ఆస్కారం ఉందంటే అల్పాహారం, దానికోసం 400 కోట్ల రూపాయలని చెప్పి విద్యాశాఖ అంచనా వేసిన దానికి సంబంధించి అయ్యాకే రేవంత్ రెడ్డి విద్యాశాఖ మినిస్టర్ గారు ఇవాళ 2 సంవత్సరాలుగా విద్యాశాఖ మినిస్టర్ లేకపోవడం వల్ల కోదాడ పట్టణంలో సూర్యాపేట డిస్టిక్ కోదాడ పట్టణంలో నడిపొట్టున 600 మందికి ఒకటే లెటర్ పోయింది. అసలు వాటి మీద కూడా దృష్టి సారించవలసిన అవసరం ఉంది. సిగ్గుమాలిన పనులు అవి నిజంగా విద్య మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అవి ఏమో ఇవాళ 600 మంది అమ్మాయిలకు ఒకటే టాయిలెట్ ఉందంటే అర్థం చేసుకోవాల్సిన విద్యా వ్యవస్థ ఎట్లా నడుస్తుందో. దానితో ఇవాళ అల్పాహారం పేరున 400 కోట్లు అని చెప్పి ఇప్పటికే మధ్యాహ్న భోజన మిడ్ డే మీల్ సంబంధించిన వర్కర్లకు కానీ వాళ్ళ జీతాలు కూడా ఇంకా రాలేదు. దానితో ఇప్పుడు మళ్ళీ కొత్తగా పథకం చేస్తాడంట. ఇది ఎంతవరకు ముందవడుతో చూసే ప్రయత్నం చేద్దాం. చేస్తే మంచిదే, కానీ ప్రభుత్వ విద్యను
బలోపేతం చేస్తే ప్రైవేట్ స్కూల్లో కొంత కార్పొరేట్ స్కూల్లో కొంత ప్రభావం తగ్గే పరిస్థితి ఉంటుంది. మరో వార్త చూద్దాం. టీషర్ట్ మేడ్ ఇన్ తెలంగాణ. అంతర్జాతీయ విపణిలో వరంగల్ వస్త్రం. దక్షిణ కొరియా దిగ్గజం ఎంగువన్ ఉత్పత్తి చురు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నుంచి విదేశాలకు ఎగుమతులు. ఇప్పటికే $25 మిలియన్ పెట్టుబడి. 2029 నాటికి $120 మిలియన్ పెట్టుబడి. 11,700 మందికి ఉద్యోగాలని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఏదైతే దక్షిణ కొరియాకు సంబంధించిన ఎంగ్వన్ ఏదైతే సంస్థ ఉందో, కంపెనీ ఉందో, ఆ కంపెనీ ద్వారా మనం ఏదైతే వరంగల్ టెక్స్టైల్ పార్క్ ఉందో ఆ పార్క్లో మనం ఎంగ్వన్ పరిశ్రమ దుస్తులు రూపొందిస్తున్నట్టు దానికి సంబంధించి ఆల్రెడీ ఇవాళ నిన్న నుంచి స్టార్ట్ అయినట్టు ఒక వార్త రావడం జరిగింది. దానిలో భాగంగా ప్రజెంట్ $25 మిలియన్ వరకు పెట్టుబడులు వచ్చినాయంట. 2029 నాటికి అది 120 మిలియన్ల వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పి, అందులో గాను 11,700 మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్న దానికి సంబంధించిన వార్త. చలో ఒకసారి చూద్దాం ఏమని. మేడ్ ఇన్ తెలంగాణ సాక్షాత్కారమైన వేళ తెలంగాణ టీషర్ట్ ఇప్పుడు అంతర్జాతీయ దుస్తుల విపణిలో ఆకట్టుకుంటుంది. దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ కంపెనీ ఎంగ్వన్ వరంగల్లోని కాకతీయ టెక్స్టైల్ పార్క్లో తమ తొలి దశ ఉత్పత్తిని తాజాగా ప్రారంభించింది. ఇక్కడ తయారు చేసిన టీషర్ట్లు 100% ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేస్తుండడం విశేషం. అన్నిటి మీద మేడ్ ఇన్ తెలంగాణ అని ముద్రించడం జరిగిందంట. ఏదైతే ఎంగ్వన్ కంపెనీ దక్షిణ కొరియా కంపెనీ ఉందో ఆ కంపెనీ మనం తయారు చేసే ఏదైతే వరంగల్లో టెక్స్టైల్ పార్క్ ఉందో ఆ పార్క్లో తయారు చేసే వాటిని మేడ్ ఇన్ తెలంగాణ అని చెప్పి ఒక లోగో ఉంటుందంట. దానికి సంబంధించిన వార్త. ఇది చాలా గర్వకారణం వాస్తవానికి కూడా. ఎందుకంటే మన ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవ్వడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. దీన్ని 100% మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీన్ని మొదటగా కేసీఆర్ గారే ప్రారంభించి చాలా రోజులు దాన్ని పడవని ఇప్పుడు రన్నింగ్లోకి వచ్చిందంటే దీన్ని మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. చలో మరో వార్త చూద్దాం. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేసిన ప్రభుత్వ సన్నాహాలు. ఇదంతా కేబినెట్ దాఖలు చేసిన పిటిషనర్లంతా ఏముందంటే మళ్ళీ బీసీ రిజర్వేషన్ల మీద మళ్ళీ సుప్రీంకోర్టు పోతారంట. ఆ సుప్రీంకోర్టులో పోవడానికి సన్నాహాలు చేసిన దానికి సంబంధించిన వార్త. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన ప్రభుత్వ సన్నాహాలు అని చెప్పి కేబినెట్ దాఖలు చేసిన పిటిషనర్లు అంట. స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ల జీవోను ఎన్నికల నోటిఫికేషన్ అమలు నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టు ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని ఎన్నికల నిర్వహణకు అనుమతి కోరనుంది. ఎన్నికల ప్రక్రియ నోమినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు వాదించనుంది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా జనాభా గణాంకాల సర్వే నిర్వహించి బీసీలకు 57.6 ఉన్నందున 42% రిజర్వేషన్ కల్పించామని చెప్పి సుప్రీంకోర్టులో బాధ వినిపించాలనుకుంటున్నారంట. ఇదంతా ఏదైతే ఇలా హైకోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో ఎలక్షన్ మీద 42% రిజర్వేషన్ మీద, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమనుకుంటుందంట అంటే సుప్రీంకోర్టులో పోయి అయ్యా ఆల్రెడీ మేము ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అయింది, హైకోర్టు జోక్యం చేసుకుందని చెప్పి 57.6% ఉన్న వాళ్ళకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి పోవాలని ఆలోచనలో ఉన్నారంట. దానికి సంబంధించిన వార్త. దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మిత్రులారా ఒక్కటి అర్థం చేసుకోండి. అగ్రకుల పాలకులు మనకు రిజర్వేషన్లు ఇయ్యరు. మనకు ఏదైతే రాజ్యాంగం ఇవ్వాల్సిన పదాలు ఉన్నాయో ఏవి రావు. ఎప్పుడు వస్తాయి అంటే గుంజుకోవడం ద్వారానే వస్తాయి. 100% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 100%. పాలకుడు మారినప్పుడే 42% కాదు 57% కూడా రిజర్వేషన్లు అనుభవించవచ్చు. ఇవాళ ఆర్ కృష్ణన్న అయితేంది, జాజుల శ్రీనివాసన్న అయితేంది, తీర్మార్ మల్లన్న అయితే ఇంకెవరైనా కానీ బీసీ ఉద్యమంలో చేసే ఎవరైనా కానీ ఉద్యమం చేసే ప్రతి ఒక్క నాయకుడు అయినా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అయ్యా అడుక్కుంటే హక్కులు రావు, గుంజుకోవాల్సిన అవసరం ఉంది.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ 42% రిజర్వేషన్లు పోతాయని రేవంత్ రెడ్డికి తెలుసు, అగ్రకులాలకు తెలుసు. అవి గతంలోనే 4-5 తీర్పులలో ఆల్రెడీ 42% రిజర్వేషన్ రావన్న విషయాన్ని తెలుసు. భవిష్యత్తులో ఇది ఒక డాబా. ఇన్ని రోజుల దాకా హైకోర్టు పేరుతో బీసీలను మోసం చేసే ప్రజల్లో ఉన్నది కాంగ్రెస్. ఇది మళ్ళీ సుప్రీంకోర్టు పోయి మళ్ళీ ఒక డ్రామా ఆడి అంతా అయిపోయింది, అంతా చేయాల్సిందంతా చేసినాం, ఇక మా పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్పి 42% అని చెప్తారు. వాళ్ళ లెక్కలకు మనకు పొంతన ఉండదు. అంతిమంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలి? అఖిల పక్షాన్ని తీసుకుపోయి బీజేపీ కాడ తీసుకుపోయి 90 సీట్లు పెట్టి 90 సీట్ల ద్వారా ఇవాళ రాజ్యాంగంలో 42% రిజర్వేషన్ తీసుకురావాలి. అది చేసిందా? చేత కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యదు. ఎందుకంటే ఇది రెడ్డి బ్రాహ్మణుల ప్రభుత్వం. ఇది ఎట్లా అవుతుందని ఎట్లా సాధ్యమవుతుంది? దయచేసి మిత్రులారా, బీసీ సోదరుల ఆలోచన చేయండి. కాంగ్రెస్ మనల్ని ముంచడానికే ఓ ప్రయత్నం తప్ప, అంటే బీసీలు మరోసారి రిజర్వేషన్ల పేరుతో మళ్ళీ ఉద్యమాలు నడవద్దు. ఎందుకంటే ఇగో ఇంత చేసినా ఆ రోజు రాలేదు, ఇక మళ్ళీ కష్టపడతామని చెప్పి రావడానికే ఇదో ప్రయత్నం తప్ప ఏది లేదని విషయాన్ని తెలుసుకోవాలి. దయచేసి మిత్రులారా, ఈ విషయాన్ని మనమందరం గ్రహించవలసిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. మనం వార్త చూద్దాం. ఇదంతా దొంగ నాటకం. కాంగ్రెస్ ప్రభుత్వ నాటకమే దొంగ నాటకంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. మనం వార్త చూద్దాం. గోదావరి బంకచర్లపై రాష్ట్ర అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలి. రేవంత్ రెడ్డికి జలశక్తి శాఖ మినిస్టర్ సిఆర్ పటేల్ లేఖ అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఏదైతే వరంగల్ గోదావరి నది పైన బంకచర్ల కడుతున్నారో పోలవరంకు అనుసంధానంగా దానికి సంబంధించిన మీ అభిప్రాయాలను మేము తీసుకుంటాం, మీ యొక్క భేదాభిప్రాయాలు ఏమైనా ఉన్నాయో చెప్పమని చెప్పి కేంద్ర శాఖ మినిస్టర్ సికే పటేల్ గారు ఒక లేఖ రాసినట్టు రేవంత్ రెడ్డి. గతంలో మనం ఒక లేఖ ఇచ్చారు. ఇదే భారీ నీటిపారుదల శాఖ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా రేవంత్ రెడ్డి కలిసి ఒక లేఖ పట్టు మన దానికి రిప్లైగా ఇది రావడం జరిగింది. గాజాలో అమలులోకి కాల్పుల విరమణ, ఏదైతే ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగిన శాంతి ఒప్పందంలో జరిగిన నేపథ్యంలో గాజా యుద్ధం ఏదైతే ఉందో దానికి సంబంధించింది కాల్పుల విరమణ జరిగిందని దానికి సంబంధించిన వార్త రావడం జరిగింది. మిత్రులారా, మరో వార్త చూద్దాం. ఇగో ఇక్కడనేమో బండ్లలో అల్పాహారం అని చెప్పి ఒక స్కీమ్ వచ్చింది. ఇగో ఇక్కడనేమో విద్యాశాఖ ఎంత మంచిగా పనిచేస్తుందో. మా నల్గొండ ఇంకా డిఓ ఆఫీస్లో మాత్రం ఇంకా బాగా పనిచేస్తారు. ఎట్లా పనిచేస్తారు అంటే వాళ్ళ సొంత జీతాలలోకి వెళ్ళి స్టేషనరీ ఖర్చులు పెట్టుకుంటారంట. సూపరింటెండెంట్ చెప్తుంది, మన మోహన్ అని ఉంటాడు నల్లగొండ జిల్లాలో. ఆయన ఏమంటున్నాడంటే మా సొంత ఖర్చుల నుంచి పెట్టుకుంటామని చెప్తున్నాడు. అంటే అంత దారుణమైన పరిస్థితి విద్యాశాఖ ఉందనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మోహన్ చెప్పి సూపరింటెండెంట్ చెప్పిందని అబద్ధం కావాలి, లేకపోతే రేవంత్ రెడ్డి ఏదైతే కాకిలెక్కలు చెప్తున్నా అదే అబద్ధాలు కావాలి. మరి ఇక ప్రజలను నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఒక్కసారి. విద్యార్థులతో సమానంగా టీచర్లు 18 సర్కారు స్కూళ్ళల్లో విచిత్రమైన పరిస్థితి. వాటికి సమీపంలో ఇతర ప్రభుత్వ పాఠశాలలు అయినా విలీనం చేయకుండా విద్యాశాఖ మీనమేశాలని చెప్పి నేను చెప్తున్నాగా. విద్యాశాఖ అధికారులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తారు తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు పనిచేస్తారంటే ఇదే నిదర్శనం. 18 స్కూళ్ళు సర్కారు స్కూళ్ళల్లో విచిత్రమైన పరిస్థితి అంట. సమీపంలో ఇంకో స్కూల్ ఉన్నాయంట. అక్కడ టీచర్లు అక్కడ విద్యార్థులు లేకపోతే ఏం చేయాలి? మెర్జ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ మెర్జ్ చేసే పనిలో వీళ్ళు లేరంట. ఇంకా ఏదో వాళ్ళు రియల్ ఎస్టేట్ మళ్ళా బిజినెస్ చేసుకునే ప్రభుత్వ స్కూల్ టీచర్లు బిజినెస్ చేసుకునే పనిలో ఉన్నట్టుంది. బహుశా ఎక్కువ అంటే అందరూ కాదు, 75% అదే పనిలో ఉన్నారు. ఒక 25% నిజంగా విద్య మీద కొంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఏందో చూద్దాం ఒకసారి. ఇలా చదువుకునే వారందరూ చదువు చెప్పేవారు అంతే. విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో సర్కారు ఉన్నత పాఠశాలలో నెలకొన్నది. విద్యార్థుల సంఖ్య పెరిగేలా చొరవ చూపడమే లేదా సమీప పాఠశాలలో విలీన అవకాశం విద్యాశాఖ నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని చెప్పి విమర్శలు వస్తున్నాయంట. దానికి సంబంధించింది ఒక ఎగ్జాంపుల్ అయితే ఉండాలి కదా, వాస్తవంగా కాదని తెలుసుకోవడానికి. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొర్కల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9 మంది విద్యార్థులు ఉండగా వారికి పాఠాలు బోధించేందుకు ఏకంగా 5 ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక్కడ 7వ తరగతి గదులు 7 తరగతి గదులు, ఒక స్టాఫ్ రూమ్ ఉంది. అన్ని రకాల వసతులు ఉన్నాయి. మండలంలో
కులుముక్కుల హై స్కూల్లో 9 మంది విద్యార్థులు ఉండగా 8 మంది టీచర్లు ఉండగా దీనికో అర్థమైందా? ఇక్కడ టీచర్లు విద్యార్థులను ప్రభుత్వ స్కూళ్ళకు వచ్చే విధంగా ప్రోత్సహించరు. ఎందుకు ఇచ్చారంటే ప్రభుత్వ స్కూళ్ళలో పోతే మరుగుదొడ్లు చక్కగా లేవు, టీచర్ ఉంటే బల్పాలు ఉండవు, బల్పాలు ఉంటే బోర్డులు ఉండవు, బోర్డులు ఉంటే కింద కూర్చునే పరిస్థితి ఉంటుంది. ఎందుకు నాకు తెలియకడుగుతా, ప్రభుత్వ స్కూళ్ళకు గవర్నమెంట్ బస్సులు ఎందుకు నడపకూడదు, ప్రైవేట్ స్కూల్లో నడిపినట్టు ఎందుకు నడపకూడదు? నిజంగా పేదల మీద విద్యార్థుల మీద శ్రద్ధ ఉంటే ప్రభుత్వ స్కూళ్ళకు బస్సులు నడపాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వ స్కూళ్ళలో ఎవరు ఉంటారు? మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలే ఉంటాయి కాబట్టి మీరు పట్టించుకోరు. ఇక్కడ పాలకుడు ఎవడు? అగ్రకుల పాలకుడు. రెడ్ల రావుల పిల్లలు ఎవరుంటారు? ఆధిపత్య వర్గాలు, పేదలు ఉండొచ్చు అందులో, కానీ మిగతా ఎవరుంటారు ఇటువంటి వసతులు పట్టించుకోవడానికి? చలో, జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు నేతలు 3 దండకారులను రాష్ట్ర కమిటీ హోదాగల సభ్యులు డీజీపీ సాక్ష్యాల్లో లొంగబాటు అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. మిత్రులారా, ఇవాళ మార్నింగ్ న్యూస్లో భాగంగా ఈనాడు దినపత్రికలో ఏమొచ్చింది, ఏం జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరగబోతుంది, స్థానిక సంస్థలో ఏం నిర్ణయాలు ఉండబోతున్నాయని చెప్పి ఏం రాసిన శాంతి బహుమతి ఎవరికి వచ్చిందని చెప్పి, నోబెల్ బహుమతి ఎవరికి వచ్చిందని చెప్పి రాయడం జరిగింది. ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. 100% బహుజన గొంతుగానే బొట్టసింహాన్ని ఉంటాడనే విషయాన్ని తెలియజేస్తూ మరో పేపర్ పోదాం. ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం. మెట్రో త్వరగా స్వాధీనం కావాలి, సంప్రదింపు బదిలీ ప్రక్రియ వేగం చేపట్టండి, మొదటి 2 దశలో అనుసంధానంతో పనులు వేగంగా జరిగే అవకాశం అని రేవంత్ రెడ్డి అంటాడట. ఎస్విఎస్ రెడ్డి సర్పంచ్ మహమ్మద్తో భేటీ అని చెప్పి ఒక వార్త. ఏదైతే మొన్న ఒప్పందాల భాగంగా మెట్రో ట్రైన్ను గవర్నమెంట్ ఏదైతే తీసుకుందో దానిలో భాగంగా తొందరగా అది మనకు విలీనం అయ్యే అవకాశాన్ని తొందరగా చేయాలని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీ 42% రిజర్వేషన్పై హైకోర్టు స్టే మీద అప్పీల్ యోచన, న్యాయ నిపుణులతో మంతనాలు. స్టేకు నిరసనగా 14న తెలంగాణ బంద్, అన్ని రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వాలి, మిలియన్ మార్చ్ తరహాలో బీసీ ఉద్యమం అని చెప్పి ఆర్పిస్తున్నా. ఇంకా రావాలి, ఈ ఉద్యమాల ద్వారా నీకేం కాదు, ఉద్యమాలు చేసావు గతంలో వినే తప్ప ఇప్పుడు వినేట పరిస్థితి లేదు. నువ్వు హక్కులు పోరాటాలు బంద్ చేసి రాజకీయ చైతన్యం, ఓటు చైతన్యం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి ఓటు అనే ఆయుధాన్ని ఎట్లా వాడాలి, ఎవరెవరు కుతికలు పోయాలనే ఓటు హక్కు చైతన్యం రావాలి తప్ప ఇక ఇలాంటి బంధువులు రాష్ట్రంలో 70 ఏళ్ళు ఇదే పని చేస్తాం, మళ్ళీ ఇప్పుడు ఇదే పని చేద్దాం ఆర్పిస్తున్నా. ఇక బంద్ చేద్దాం, హక్కుల పోరాటాలు బంద్ చేద్దాం, రాజకీయ పోరాటమే రాజకీయంలో మనం ఎంతో మనం అంత వాటా పంచుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నా కృష్ణన్న. ఈ నెల 14వ తారీఖున తెలంగాణ మొత్తం 42% రిజర్వేషన్ల కోసం పోరాటం ఉంటుందంట, దానికి సంబంధించిన ఒకటంట. చలో, ఇక చూసిన ఇది ఒక వార్తను చూడు. శబరిమల సంచలనం, 4.5 కిలోల బంగారం ఎక్కడ? తెచ్చేటప్పుడు 42.8 కిలోలు, తిరిగి ఇచ్చేటప్పుడు 38.25 కిలోలు. అయ్యప్ప ఆలయ బంగారు తొడుగులు దేశమంతా తిప్పారు. మరమ్మతుల పేర్ల రవాణాకు 39 రోజులు. ఏపీతో సహా పలు రాష్ట్ర ఆలయాలు ఇళ్లకు. కేరళ హైకోర్టు సీట్ నివేదికలో సంచలన విషయాలు. విజయ్ మాల్యా 1998లో ఇచ్చిన బిల్లాలో 30.8 కిలోలు. వాటి లెక్కలు తేల్చేందుకు నిర్ణయించిన హైకోర్టు క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి కేరళ పోలీసులు అంట. ఏదైతే అయ్యప్ప ఆలయం ఉన్నదో కేరళకు సంబంధించిన దానిలో అంట ఏం చేసినట్ట, పూత జనం షేడ్ అయిపోయిందని చెప్పి ఒక వ్యాపారవేత్తకు అయితే ఇచ్చినట్ట ఒక సంస్థకు. వాళ్ళు ఏం చేసిరంట, కేరళ నుంచి తమిళనాడుకు దేశంలో అన్ని ఇళ్ళకి తిప్పిరంట. తెచ్చేటప్పుడు ఏమో ఎంత ఉందంట, 42 కిలోలు ఉందంట. మళ్ళీ పోయి చెప్పి మంచిగా పూతలు గీతలు పూస్తే ఇంత పూసి మళ్ళీ చెప్పినప్పుడు 38 కిలోలు ఉందంట. మరి 39 రోజులు తిప్పినట్ట. మరి మార్గ మధ్యలో మరి రోడ్డు కూడా మరి ఒకవేళ ఈ మరి 4 కిలోలు తినొచ్చేమో. ఇక దేశంలో అవినీతి ఎట్లుందంటే ఇది ఒక సింపుల్ ఉదాహరణ. ఇంకా దేవుని కూడా వదిలిపెడతలేదు, దొంగ నా కొడుకులు దేవుని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. దేవుని సొమ్మును కూడా కాజేసే పనిలో ఉన్నారు.
ఇక డిస్కామ్లో పోటీ. ఒకే ప్రాంతంలో డిస్కామ్లు విద్యుత్ సరఫరా, ప్రస్తుతం నెట్వర్క్ వాడుకొని వ్యాపారం చేసుకునే ఛాయిస్, తయారీ రంగం, రైల్వే, మెట్రో, హైవేల్లోగా క్రాస్ సబ్సిడీ భారం నుంచి మినహాయింపు అని చెప్పి ఒక రావడం జరిగింది. డిస్కామ్లు ఏఆర్ఆర్ దాఖలు చేయకపోతే సుమోటోగా ఛార్జీలు నిర్ణయించే అధికారం అని చెప్పి ఈఆర్సీలకు ఏదైతే డిస్కామ్లు ఏఆర్ఆర్ దాఖలు చేయకపోతే సుమోటోగా తీసుకొని ఛార్జీలు పెంచే అధికారం అని చెప్పి ఇచ్చిరంట. దానికి సంబంధించిన ఒక వార్త, విద్యుత్ సంబంధించింది. చలో మరో వార్త చూద్దాం. వెనిజులా ఉద్యమకారునికి నోబెల్ శాంతి బహుమతి, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న మరియా కొరేనాకు దక్కిన పురస్కారం అని చెప్పి ఒక వార్త. మనం గతంలో చెప్పినాం, ఈడ ధీరవంత పేరుతో ఈడ వెనిజులా ఉద్యమకారుని పేరుతో రెండు ఒకే వార్త, దానికి సంబంధించింది చూసినాం. బుల్లెట్లకు బదులు బ్యాలెట్ నినాదంతో వెనిజులా ఉద్యమం, శాంతియుత నిష్పక్షపాత ఎన్నికల కోసం 20 ఏళ్లుగా పోరాటం, నేతృత్వ వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకం చేసిన దీశాలి, ప్రాణాల ముప్పు ఉన్న ప్రదేశంలో అజ్ఞాత ఉంటూ పోరాటం, ట్రంప్తో సహా 338 మంది నామినేట్ అయిన వారందరిలో కాదని కొరియాను ఎంపిక చేసిన నోబెల్ కమిటీ అని చెప్పి మా పోరాటం అండగా నిలిచిన అమెరికాకు కృతజ్ఞతలు, డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి అంకితమని చెప్పి మచ్చగా చెప్పిందంట. దానికి సంబంధించిన వార్త. ఏదైతే డొనాల్డ్ ట్రంప్ చాలా ఆశలు పెట్టుకున్నాను, నేను 8 యుద్ధాలు ఆపినని చెప్పి, నేను అనుండని చెప్పి అనేక సందర్భాల్లో అన్న ఐక్యరాజ్య సమితిలో కూడా అన్నాడు ఇదే మాట. దానికి సంబంధించిన వార్త. మరో వార్త చూద్దాం. ఇక ఇక్కడ ఇంకో వార్త వచ్చింది. ఇగో తెలంగాణలో ఎట్లా కబ్జా అవుతుందనే విషయాన్ని చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఎంత భూమి అనేది, చుట్టూ ఫెన్సింగ్, బౌన్సర్లు, వేట కుక్కలు, 750 కోట్ల స్థలం కబ్జా, నకిలీ సేల్ డీడ్ సృష్టించి బంజారాస్లో 5 ఎకరాల భూమి ఆక్రమణ. చూస్తావా? అదే మన ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే ఒక ఎకరం కాదు, ఒక గుంట ఆక్రమించిన ఇవాళ ఏదైతే హైదరాబాద్ నగరంలో చింతలగుంట ఏరియాలో, అయ్యా మేము బతకలేము, మాకు కనీసం ఇల్లు లేవు, మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పి గుడిసెలు వేసుకుంటే రాత్రి వచ్చి గుడిసెలు కూడగొట్టిన చరిత్ర ఉన్న ఈ రాష్ట్రంలో ఇక చూడు, ఈయన 5 దగ్గర 750 కోట్లకు సంబంధించిన 5 ఎకరాల భూమిని కబ్జా పెట్టిండట. అదే పేదవాడు కబ్జా పెడితే ఊకుండా రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు ఫినిషింగ్ చేసిన దాకా చిన్న కరెంట్ ఆడితేనే పోలీసు వాళ్ళు వచ్చి ఆడ నిలబడతారు. ఆ పరిస్థితిలో చుట్టూ ఇక ఫినిషింగ్ వేసినట్ట కుక్కలు పడ్డ 6 నెలలకు, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు పొందినట్టు ఇవాళ హైదరాబాద్ ఏం చేసినా చూద్దాం ఒకసారి. నకిలీ సేల్ డీడ్ సృష్టించి బంజారాస్లో 5 ఎకరాల భూమి ఆక్రమణ, కోర్టు కేసులో నడుస్తుండగానే సీలింగు, షెడ్ల నిర్మాణం, రంగంలోకి అక్రమణ తొలగించి భూ స్వాధీనం చేసుకున్న గాజుల రామారం, మేడ్చల్లు 30 అన్నారంలోనూ అక్రమ నేలమట్టం అని చెప్పి ఆ భూముల విలువ 350 కోట్లు అని చెప్పి రావడం జరిగిందంట. ఎక్కడెక్కడ అంటే హైదరాబాద్ రంగంలోకి దిగిందంట. దిగి గాజుల రామారం, మేడ్చల్లు 30 అన్నారంలో ఆక్రమణలకు దాన్ని నేలమట్టం చేసిన. దానికి సంబంధించింది ఆ భూముల విలువ ఎంత అంటే 350 కోట్లు అంట. ఒక్కసారి చూద్దాం మొత్తం ఏం జరిగింది అని తెలుసుకుందాం. కబ్జాదారుల చెల నుండి 100 కోట్ల రూపాయల విలువైన భూములను హైదరాబాద్ అధికారులు విముక్తి కల్పించేందుకు ప్రభుత్వ భూములు, పార్కులు ఆక్రమణపై కొరడా చూపించారు. హైదరాబాద్ బంజారాస్లో 700 కోట్ల విలువైన 5 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే గాజుల రామారం, మేడ్చల్లు 30 అన్నారంలో మరో 350 కోట్ల విలువైన స్థలాన్ని చెర నుండి విడిపించారు. మొత్తం 1100 కోట్ల విలువైన భూములను కాపాడారు. షేకుపేట మండలంలో బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లోని సర్వే నెంబర్ 403లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని పార్థసారథి అనే వ్యక్తి కబ్జా చేశారు. 750 కోట్ల విలువైన ఈ భూమిని 403/52 సర్వే నెంబర్ పేరిట నకిలీ అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్ సృష్టించారు. పలు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని పేర్కొనగా బోర్డు పెట్టారు. వాటిని తొలగించి మరీ భూమి చుట్టూ ఫినిషింగ్ ఏర్పాటు చేసుకొని బౌన్సర్లను వేట కుక్కలను పెట్టి పంజాబ్ పోలీస్ స్టేషన్ పాఠశాలపై 4 క్రిమినల్ కేసులు నమోదైనాయంటే దానికి సంబంధించిన వార్త. మిత్రులారా, బంజారాహిల్స్ అంటేనే అది
చాలా ప్రభుత్వ భూమి, చాలా విలువైన భూమి. దాంట్లో 5 ఎకరాలు కబ్జా చేసినాడు మనగాడు పాఠశాల అని ఆయనని. అది దాంతోపాటు గాజు రామారం మేడ్చల్లో కూడా ఒక 350 కోట్లకు సంబంధించిన భూమిని విముక్తి చేసిన. దీంట్లో హైడ్రాను లేట్గా అయినా కానీ హైడ్రాను మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి వేరే వాళ్ళకు మళ్ళా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మరి కనబడగల మళ్ళీ అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది హైడ్రా. గురుకులాలలో అత్యవసర ఖర్చులకు 60 కోట్లు సీఎం సహాయ నిధి నుంచి కేటాయించిన ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులకు ఈ నిధులు అదనమని చెప్పి ఒక వార్త. నిజంగా సీఎం రేవంత్ రెడ్డి సహాయ నిధి నుంచి అంటే గురుకులాల కంట 60 కోట్లు కేటాయించారంట. 60 కోట్లు అదనంగా కేటాయించడం అని చెప్పి అంటారు. అంటే విద్యాశాఖకు సంబంధించిన అన్ని ఎన్నైతే బడ్జెట్లో పెట్టారో అది కాక ఇంకా అదనంగా 60 కోట్లు ఇచ్చినట్టు. అందుకే పిల్లలకు నాణ్యమైన బువ్వ అంటే ఎట్లా అంటే నీళ్ళ లేని చారు, పురుగులు రాని బువ్వ. అబ్బబ్బబ్బబ్బ, రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినాక పిల్లల ఆహారంలో పౌష్టికమైన ఆహారం వచ్చి పిల్లలు అనారోగ్యాలు కాకుండా ఆసుపత్రులకే పోవట్లేదు. ఇవాళ 300 నుంచి 400 మంది విద్యార్థులు చనిపోయారు. నిజంగా ప్రభుత్వ విద్య మీద రేవంత్ రెడ్డి సర్కార్కు నిజంగా ప్రేమ ఉంటే ఇవాళ 300 నుంచి 400 మంది ఎట్లా చనిపోతారు రేవంత్ రెడ్డి గారు? ఇక ఇది పైకే లెక్కలు, కాకి లెక్కలు చూపించి ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేసే పని. మరోసారి ఇంకో వార్త చూద్దాం. ఆ ఎమ్మెల్యే లాకర్లో 40 కిలోల గోల్డ్ అని చెప్పి ఆన్లైన్ బెట్టింగ్ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే వీరేంద్రపై ఆరోపణలు. 2 లాకర్లు తనిఖీ చేసిన ఈడీ 50.33 కోట్ల విలువైన బంగారు కట్టెలు లభ్యం. అందుకే ఇదివరకే 21 కిలోల గోల్డ్ సహా 103 కోట్ల సొత్తు సీజ్ అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఏదైతే కర్ణాటక ఎమ్మెల్యే అయినటువంటి ఎమ్మెల్యే గారు వీరేంద్ర గారు ఏమైంది ఇదంతా మరి నల్లదాగా అనుకున్న బహుశా ఎంత దగ్గర 40 కిలోల బంగారం ఉందంట. ఏం చేసుకొని వస్తారు ఆయన? దీన్ని మళ్ళీ బెట్టింగ్ యాప్లలో పెడుతున్నట్ట. సంబంధించిన బెట్టింగ్లలో ఆన్లైన్ బెట్టింగ్లో ఉంటున్నట్ట ఎప్పుడు. దానికి సంబంధించిన వార్త. కిలోల్లో బంగారం, టన్నులలో తేనె. ఫామ్ హౌస్లో 39 కాటేజీలు, భారీ చేపల చెరువులు, గోశాల, ఆలయం, పెద్ద సంఖ్యలో లగ్జరీ కార్లు. భూపాల్లో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆస్తులు. 2.64 కిలోల బంగారం, 36 లక్షల నగదు స్వాధీనం అని చెప్పారు. ఇక చూడిగా ఎంత మంచిగా పని చేస్తారంటే ప్రభుత్వ ఉద్యోగులు. వీళ్ళకి వచ్చేది 1,00,000, 2 లక్షలు జీతం. ఈ మొరగానికి గింతే కలిగి ఎన్ని దగ్గర ఫామ్ హౌస్లో అంటే 39 కాటేజీలు ఉన్నాయంట, భారీ చేపల చెరువులు ఉన్నాయంట, గోశాల అంట, ఆలయంలో పేద లగ్జరీ కార్లు అంట. దాంతోపాటు ఈ మనగాడు ఏంటంటే రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ అట. ఎంత దగ్గర 2-3 కిలోల బంగారం ఉందంట. దాంతోపాటు 36 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నాం. మరి ఇంకెన్ని ఉన్నాయో. ఇగో దేశంలో, మన భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేసే ఎన్ని వస్తాయంట మిత్రులారా. తినడానికి ఏమో భూమే కదలేదు, కానీ ఇవాళ అధికారులకు అవినీతిగా ఇంత ఆదాయం సంపాదించుకొని పెట్టుకుంటారు. దానికి సంబంధించి ఒక వార్త. యువకులు మరొకసారి మోసం చేసే పనులు పడ్డాయంట. ఏదైతే మ్యాట్రిమోనీ యాప్లు పెళ్లి మొదలు ఆదమరిస్తే జేబు గుల్లే, వివాహ సంబంధాలకు వెబ్సైట్లు పట్ల జాగ్రత్త అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఈ సైట్ల పైన సైబర్ నేరగాల కన్ను, నకిలీ ఫోటోలు, పేర్లు, చిరునామా ఇచ్చి బుట్టలో వేసుకుంటా పోయినాం. 7.7 కోట్ల పోగొట్టుకున్న టెక్కి వైద్యురాల నుంచి 10 లక్షల కాజేసిన ఓ కేటుగాడు. అప్రమత్తంగా ఉండాలని చెప్పి వివరాలు నిర్ధారించుకోవాలని చెప్పి సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయల్ ఒక సూచన చేసిన. దానికి సంబంధించింది ఎవరైతే పెళ్ళిళ్ళ కోసం మ్యాట్రిమోనీ యాప్లు ఆశ్రయిస్తారో వాళ్ళను కేటగాళ్ళు దానిలో జాయిన్ అయ్యి పైసలు వసూలు చేసి పిల్లలు లేదు పెళ్ళి లేదని చెప్పి ఏదో మోసం చేసే పనిలో కూడా అంటే దానికి సంబంధించిన వార్త. అంజన్ అలక బుజ్జగింపు మరో వార్త. ఏదైతే అంజన్ కుమార్ యాదవ్ మొన్న జూబ్లీస్ టికెట్ ఆశించిండు, ఇంకా గుర్తుండాలిగా అంజన్ సరే కానీ
మనం ఏం మాట్లాడదలుచుకోలేదు. జూబ్లీహిల్స్ టికెట్ దక్కపోవడంతో ఆగ్రహం. కామారెడ్డి మల్కాజ్గిరి స్థానికేతర పోటీ చేయలేదా? టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. వర్చువల్ కాంగ్రెస్ నేతలకు 200% అన్యాయం. మీడియా సమావేశంలో అంజన్ కుమార్ యాదవ్ విమర్శలు. ఆయన ఆఫీస్కి వెళ్ళి బుజ్జగించిన మీనాక్షి పొన్నం వివేక్ అని చెప్పి. ఎందుకు? ఆల్రెడీ ఈయన కొడుకు కాంగ్రెస్లో, ఈయన కొడుకు ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడు ఇచ్చారు. మళ్ళీ ఈయనకంట మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంట. ఇక కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలు ఉంటే 100% బుద్ధి ఉండాలి అడగడానికి. సరే మిత్రులారా, ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బహుజన గొంతుగా మీ బట్ట శివన్న ఉంటాడు. దయచేసి లైక్ చేయడం ద్వారానే ఎక్కువ మంది షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చింది, దానికి సంబంధించిన వార్తల విశ్లేషణ చేయడం జరిగింది. సాక్షి దినపత్రిక ఏం చెప్తుందనే విషయాన్ని షార్ట్కట్లో చెప్పే ప్రయత్నం చేస్తా. కిమ్ కర్తవ్యం స్థానికంపై హైకోర్టు స్టే ప్రభుత్వ మల్లగులాలు 6 వారాలకు వాటి జోలికి వెళ్ళకపోవడమే యోచనలో పెద్దలని చెప్పి ఒక వార్త రావడం. ఏదైతే వెళ్ళాక సుప్రీంకోర్టు పోతున్నాడో దాన్ని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. వాహనాలతో రోడ్లకు 1,278 కోట్లు నష్టం అని చెప్పి ఏదైతే వర్షాలు వచ్చాయో వర్షాల కారణంగా తెలంగాణలో 1,278 కోట్లు నష్టం జరిగిందంట. తెలంగాణలో భారీగా కురిసిన వర్షాల కారణంగా 1,400 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్న రాష్ట్ర పర్యటనకు వచ్చే కేంద్ర బృందం అధికారులు వివరించారు. రోడ్లపై మరమ్మతుల కోసం 1,278 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఏదైతే తెలంగాణలో అధికంగా కురిసిన వర్షాల వల్ల అంట ఎంత 1,278 కోట్లు నష్టం జరిగింది. దానికి సంబంధించిన ఒక వార్త. వచ్చే నెల 15 కల్లా ఇందిరా మహిళా శక్తి చీరలు అని చెప్పి తుమ్మల అన్నాడంటే దానికి సంబంధించి స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు వచ్చే నెల 15 నాటికి అందిస్తామని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న మహిళా సంఘాలతో కార్యక్రమంలో భేటీ అయ్యి ఆ మాట అన్నట్టు దానికి సంబంధించిన వార్త. కాంగ్రెస్లో అంతా గందరగోళం. స్థానిక హైకోర్టు స్టే నేపథ్యంలో పార్టీ కేడర్ అయోమయం. పార్టీ నామినేటెడ్ పదవి లేక ఇప్పటికే నిరాశలో కొంతమంది నేతలు అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టు రాలేదంట, ఇటు స్థానిక ఎలక్షన్ రాక ఏదైతే కాంగ్రెస్ లీడర్లు వాళ్ళు గందరగోళ పరిస్థితిలోకి వచ్చినారు. దానికి సంబంధించిన ఒక వార్త రావడం జరిగింది. మనం వార్త చూద్దాం. ప్రభుత్వ పాఠశాలలో వచ్చే ఏడాది నుంచి అల్పాహారం అని చెప్పి వెళ్ళాక మనం ఏదైతే ఉదయం మార్నింగ్ టిఫిన్ కూడా ఉంటుందంట. దానికి సంబంధించిన వార్త. చలో మహిళలకు సంబంధించి మెయిన్గా మహిళలు వినవలసిన అవసరం ఉంది. ఏదో తిన్నారంటే అంతే. బలహీనంగా కోమాల దశలో బాలికలు మహిళలు వేధిస్తున్న పోషకాహార లోపాలు, రక్తహీనత ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి అంటున్న యూనిసెఫ్. భారతీయ మహిళా ప్రోటీన్ వనరులను అరుదుగా మాత్రమే వినియోగిస్తున్నారు. సగం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రభుత్వాలు రైతుల మీద గుడ్లు, చేపలు, పాలు ఇవ్వాలని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఎవరైతే మహిళలు కౌమార దశ అంటే దగ్గర 14 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు మంచి పౌష్టికాహారం తీసుకుంటేనే భవిష్యత్తులో ఏ రోగాలు ఉండవు అనేది. అయితే మన దేశంలో సగం మంది మాత్రమే అలాంటి పోషకాహారాలు తీసుకుంటారు. దానికి సంబంధించిన వార్త రావడం జరిగింది. మిత్రులారా, మరో వార్త చూద్దాం. ప్రజాస్వామ్య గలానికి శాంతిమూలం అని చెప్పి ఏదైతే మనం మరియా కోరానా సంబంధించిన పురస్కారాలకు సంబంధించి ఒకటి వార్త రావడం జరిగింది. గాజాలో అమల్లోకి కాల్పై విరమణ అని చెప్పి ఏదైతే గాజా యుద్ధం ఉందో దానికి సంబంధించిన వార్త ఒకటి రావడం జరిగింది. జనంలోకి రావాలి అని చెప్పి ఇలాక ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన మావోయిస్టులు లొంగిపోవడం జరిగిందంటే దానికి సంబంధించిన వార్త మనం ఇక్కడ ఇలాక చూసినాం. అదే వార్త మరి ఇదొక రావడం జరిగింది. మిత్రులారా, ఇక కొత్తగా మనకు వచ్చిన వార్త ఏంటంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజుల బారుడు. ఇక చూడు మిట్టం మీద ఎంత దోపిడీ జరుగుతుందో. ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో ఏమో పేద విద్యార్థులను చదువు చెప్పిస్తామని చెప్పి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకుపోయి దారి దోపిడీ చేస్తున్నాయి. ఎట్లా దోపిడీ చేస్తున్నాయి ఒక్కసారి చూద్దాం. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. దాంతోపాటు ప్రభుత్వం ఇటువంటి వాటి మీద నిగుణ్యత్వం ఉంచాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వ అధికారులకు తెలిసే జరిగే ప్రయత్నం. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో
ఫీజుల బాధుడు, లైబ్రరీ జాబ్ ట్రైనింగ్ పేరుతో వసూళ్లు, డబ్బులు చెల్లించిన రసీదు ఇవ్వని యజమాన్యాలు, ఆధారాలు లేకుంటే ఏం చేయలేమన్న అధికారులు. ఇక చూసినావా ఇటువంటి ఇంజనీరింగ్ కాలేజీల వల్ల ఇక పేదవాడు ఎప్పుడు ఇంజనీర్ అవుతాడు, ఏడాది అవుతాడు. ఇగో అదనంగా ఈ ఫీజులు రియంబర్స్మెంట్ వేల మంది ఫీజులు కట్టలేక ఇంకా ఇంజనీరింగ్ కాలేజీలలో ములిగే సర్టిఫికేట్ ములిగే పరిస్థితి ఉంది. ఇంజనీరింగ్ పూర్తయిన ఉద్యోగాలు రాని పరిస్థితి. నాణ్యమైన విద్యలు రాకపోవడమే ఇవాళ విద్య లేకపోవడంలో చాలామంది ఇంజనీరింగ్ చేసి నిరుద్యోగులుగా మిగిలిపోయినారు. దయచేసి మిత్రులారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలారా, ఎస్ మీడియా ఉన్నదే మీకోసం. పేదోడి కోసే ఎస్ మీడియా భరోసా. 100% మహనీయుల ఆశయాల కోసం పనిచేసేది ఏదైనా ఛానల్ ఉందంటే అది ఎస్ మీడియా అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మిత్రులారా.